రాష్ట్రంలో డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ విభాగాల సమన్వయంతో డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందు రేవ్ పార్టీలు, నైట్ పబ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్ నెట్వర్క్ ను యాక్టివ్ అవుతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేస్తున్నాయి స్పెషల్ వింగ్స్. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు యువత సరికొత్త రీతిలో సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. వేడుకల కోసం రిసార్టుల్లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. క్రియేటివ్ థాట్స్తో ఆలోచించే యువతనే టార్గెట్ చేస్తున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. పార్టీలో మత్తు పదార్థాలదే కీ రోల్ కావడంతో సప్లై చేసేందుకు పెడ్లర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టించేందుకు ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ స్పెషల్ వింగ్లు ఫోకస్ పెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ కు డ్రగ్స్ సప్లై చేసేందుకు పెడ్లర్లు సీక్రెట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ ఆర్గనైజర్లతో కలిసి యువతను టార్గెట్ చేస్తూ టెలిగ్రామ్, వాట్సాప్ కోవర్ట్ గ్రూపుల్లో డీల్స్ ఫిక్స్ చేస్తున్న నెట్వర్క్ పై స్పెషల్ వింగ్లు ఫోకస్ పెట్టాయి. మత్తు పదార్థాల సప్లైని ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ట్రాక్ చేస్తున్నాయి. లగ్జరీ కార్లు, కొరియర్ పార్సిల్స్, క్యాబ్ డెలివరీల ద్వారా డ్రగ్స్ సప్లై, సేల్స్ చేస్తున్న ముఠాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈగల్ ఫోర్స్. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కీ రోల్ కాకుండా సప్లై చైన్ను బ్రేక్ చేసేందుకు సరిహద్దుల్లోనే తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సిపి పరిధిలోని ఈగల్ టీంలు మానిటరింగ్ చేస్తున్నాయి. అటు క్రియేటివ్ థాట్స్తో ఆలోచించే యువతనే డ్రగ్స్ పెడ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. పార్టీలో మత్తు పదార్థాలదే కీ రోల్ కావడంతో సప్లై చేసేందుకు పెడ్లర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కట్టడికి స్థానిక పోలీసు బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది యాంటీ నార్కోటిక్ వింగ్. మత్తు ముఠాల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకు పోలీసు శాఖలోని విభాగాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తోంది. గతంలో డ్రగ్స్ సరఫరా చేసి పట్టుబడిన నేరస్తుల కదలికలపై ఇప్పటికే నిఘా పెట్టాయి. డ్రగ్స్ సప్లై చేసేవారిని టార్గెట్ చేస్తూ డేటాబేస్ రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్తో సహా గోవా, బెంగళూరు, ముంబై నగరాల నుంచి హైదరాబాద్కు సప్లై అవుతున్న సింథటిక్ డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానుండటంతో ఇదివరకే డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన వారిపై ఫోకస్ పెట్టారు. సిటీ సహా జిల్లాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ టెస్ట్ల సప్లైపై ఉక్కుపాదం మోపుతున్నారు.